ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. Okay, I'm feeling so emotional, ma'am, because No, true. అంటే sorry to I'm getting emotional. No. Sorry. No, true. Some bonds in life, Yeah. you can't explain. True, exactly. And even now today, MJR Lata. She was sitting in that shooting, all old ladies. మా ఎంజార్ పాతది మా ఎంజార్ ఇందమ్మా కచ్చి ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది మన పార్టీ అవునవును, అంటే అది చాలా మీకు అంటే మీరు పాలిటిక్స్ లో లేకపోయినా మనసు కష్టం అవును, ఉంటుంది చాలా కదా. కష్టంగా అంటే మీరు ఇష్టపడిన ఎంజీఆర్ గారు పెట్టిన ఆ పార్టీ ఎంజీఆర్ గారి కోసం ఓటేశారు, జయలలిత గారి కోసం ఓటేశారు. ఇప్పుడు నలుగురు ఒక అపోజిషన్ లేకుండా ఉంది. ఇట్స్ వెరీ సాడ్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఐ నో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ పాలిటిక్స్. యా, బట్ దట్ అపార్ట్ మ్యామ్, ఇంతమంది, దిస్ ఇస్ అ వెరీ డెలికేట్ క్వశ్చన్ మ్యామ్, ఇంతమంది టాప్ హీరోస్తో మీరు నటించారు. యు ఆర్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ హీరోయిన్. ఎప్పుడు మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ లింకప్స్ అది ఇది అని మాట్లాడిన వాళ్ళు ఉండుంటారు కదా ఆ రోజుల్లో. దట్స్ వాట్ హౌ డిడ్ యు టేక్ ఇట్ అని మోర్, బికాస్ ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో ఉంది, మీడియాలో ఉంది. మీడియాలో ఎప్పుడు లేదండి, ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు. యూట్యూబ్లో, ఇన్స్టాలో రీల్స్ తీసేస్తున్నారు, వాళ్ళే తీస్తున్నారు. నాకు అలా అయింది, ఇలా అయింది, అదైంది, ఇదైంది, వాళ్ళే చెప్పుకుంటున్నారు. మా కాలంలో అలా లేదు. అంటే రాయడం వాళ్ళు వీళ్ళు of course they won't write అంటే knowing very well they will, some gossip will be there. gossip ఉంటుంది కదా. They used to write about Rajini and me. He simply coming straight. They used to write Rajini and me. See, I did only 2 films with him. Okay, Rajini, those 2. First shooting was Shankar Salim Simon in a picture. He was like this. That time I was a big hero, an MJR hero, and he was up and coming. He was walking like this, and during the 2 days he didn't talk to me. I said hello, that's all. Then third day he came. లతాజీ సారీ కూర్చోండి అన్నాను. ఏంటండి మీరు టెర్రర్గా ఉంటారు అనుకున్నాను. అందరూ అలా చెప్పారు. ఆవిడ ముందు కూర్చోకండి, ఆవిడ ముందు సిగరెట్ అది ఇది ఏదేదో చెప్పారు. మీరు వస్తున్నారు, మీ పని చేస్తున్నారు, మీరు పోతున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్. స్టిల్ డే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి ఏదైనా వస్తే పిలుస్తారు ఆయన, నేను పిలుస్తాను. ఫ్రమ్ డే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీ కీప్ ఇన్ టచ్. అప్పుడు బట్ రాశారు కదా, అప్పుడు రాసినప్పుడు మీరు అంటే ఎవరి గురించి రాసినా కూడా ఐ వండర్ ఆ టైంలో అప్సెట్ అవుతారా, లేకపోతే ఆ లైట్ పట్టించుకోరా, దూచుకుంటూ పోతారు? బెస్ట్ ఇస్ టు ఇగ్నోర్. జస్ట్ ఇగ్నోర్. See, how many people can you stop? అవును. If it's true, then if you really feel like, then you come and talk out. It'll even more, they'll కరెక్ట్. అవును. That's what, you go and keep talking about it. But nowadays they do that. So I see people go on, they వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళే ఏదో మెసేజ్ అయింది, ఏదో మీటు, అది ఇది ఏదో ఎక్కడ ఇదంతా. దట్ దోస్ డేస్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. వి హడ్ సమ్ ఇప్పుడు అందరూ దే నీడెడ్ ఇట్ బికాస్ టెక్నాలజీ. సో రీల్స్ వేసుకొని వాళ్ళే రీల్స్ వేసుకుంటున్నారు, న్యూడ్గా వేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. యూ సీ టుడే. అవునవును మ్యామ్. సో ఇట్స్ ఓకే, లెట్ ఎనీబడీ టాక్. ఇఫ్ యూ మైండ్ ఇట్ మ్యాటర్స్, యూ డోంట్ మైండ్ డజంట్ మ్యాటర్. అంటే ఇఫ్ యూ మైండ్ ఇట్ డెఫినెట్లీ దట్స్ ట్రూ. బట్ ఇదంతా జరుగుతున్న టైంలో మరి అమ్మ నాన్నగారు వరదే? మై మదర్ వస్తారు. నాన్నగారు చనిపోయారు. మా మదర్ వస్తారు. బట్ మై మదర్ ఆల్వేస్ యూస్ టెల్ మీ, యూ సెటిల్ డౌన్ ఇనఫ్ అమ్మ అని చెప్పేవారు ఎప్పుడు. సో షీ పాస్ట్ అవే ఇన్ 86. సో 92, 83 got married. మీరు 82, 83 పెళ్లి చేసుకున్నారు. అక్కడ సింగపూర్ వెళ్ళి కూడా సింగపూర్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తమిళ హెడ్గా ఉన్నాను. సో ఐ వర్క్ దేర్ ఆల్సో. సో ఐ నో ఐ కెన్ కుక్. ఏమంటే చేస్తాను? అన్నీ చేస్తాను. పాయా, స్పెషాలిటీ, నాన్ వెజ్, చికెన్ అన్నీ చేస్తాను. వెన్ ఐ గో అబ్రాడ్ ఐ కుక్. ఇక్కడ కుక్ అంతా ఉన్నారనుకోండి, మై సన్స్ వాంట్ వెన్ ఐ గో అబ్రాడ్ కీప్ ఆల్ ద 4 burners, కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ 4.5 hours ఫినిష్. అంతే. మీరు ఆల్రౌండర్ అయితే. అంతే, ఆల్రౌండర్. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా మ్యామ్? లేదండి, తగ్గించేశారు ఆల్రెడీ. మ్యామ్ కృష్ణ గారు అలాగే చాలా, ఆయన కూడా చాలా షై పర్సన్. అవును, క్వైట్గా ఉంటారు ఆయన, అసలు మాట్లాడరు ఆయన. ఆయనతో మరి నటించినప్పుడు అప్పుడు విజయ నిర్మల గారితో, విజయ నిర్మల గారి డైరెక్షన్ కూడా చేసేసాను ఒక సినిమా. విజయ నిర్మల గారు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. విజయ నిర్మల గారు, కృష్ణ, మేము కాశ్మీర్ కూడా వెళ్ళాం ఏదో పిక్చర్ కోసం. కృష్ణ గారు కొంచెం క్వైట్. కృష్ణ గారు శోభన్ బాబు వైటే. కృష్ణరాజు గారు, ఆయనతో కూడా చేస్తాను. ఆయన కొంచెం మాట్లాడతారు. అందరితో చేశాను. మురళీ మోహన్, చంద్రమోహన్. శోభన్ బాబు గారి గురించి కూడా దే ఆర్ వెరీ 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 పర్టికులర్లీ చాలా అంటే ఆయన మహా అందగాడు. ఆయన కూడా చాలా క్వైట్, ఎప్పుడు ఎవరితో, అవును, ఎక్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా చేయి అలా చేయి అని అడ్వైజ్ ఇవ్వడం తప్ప ఆయన
ఎలా ఉండేవారు మ్యామ్ శోభన్ గారు? హీ వాజ్ వెరీ నైస్ టు మీ, వాజ్ వెరీ నైస్ టు మీ. సినిమాలు చేసాము, అదే ఒక సినిమా ఆయన కృష్ణుడిగా చేశాను, నేను మా సత్యమామగా చేశాను. ఇంకొక సినిమా వాణిశ్రీ గారు నేను చేశాను, ఆరాధన, అది రీమేక్, డబుల్ రోల్ అయినా అది చేశాను. ఇంకొక సినిమా చేశాను శోభన్ బాబుతో. హీ వాజ్ వెరీ క్వైట్, కొంచెం రామారావు టైప్, కొంచెం క్వైట్ అండ్ సీరియస్ టైప్. సో ఈవెన్ కృష్ణ వాజ్ వెరీ క్వైట్, కృష్ణ గారు కూడా చాలా క్వైట్. బట్ ఆల్ ఆర్ లెజెండ్స్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్. ఈవెన్ నౌ చిరంజీవి గారు కూడా ఐ వర్క్ విత్ దెమ్. ఇన్ దిస్ జనరేషన్ ఆల్సో ఐ వర్కింగ్ విత్ అజిత్, వాళ్ళు వీళ్ళందరితో చేస్తున్నాను. ప్రభు వాళ్ళు వీళ్ళు, వడివేలు వాళ్ళు అందరితో చేశాను. సో లాంగ్ జర్నీ. చిరంజీవి గారితో మీరు వేసిన సినిమా ఇది లవ్ ఇన్ సింగపూర్. లవ్ ఇన్ సింగపూర్, ఎస్. మా బ్రదర్ని మీట్ పెడతారు, అలా అక్క ఎలా ఉన్నారు అడిగారంటారా. మా బ్రదర్ రాజ్ కుమార్ వాళ్ళంతా 80s అని వెళ్ళి కలుస్తారులేండి పార్టీ. హైదరాబాద్ నన్ను పిలిచాడు, నేను వెళ్ళలేదు. అప్పుడు చిరంజీవి గారు అడిగారంట, మీ సిస్టర్ ఎలా ఉన్నారు, అప్పుడు ఆవిడ పెద్ద హీరోయిన్, నేను చేశాను లవ్ ఇన్ సింగపూర్లో ఆవిడతో. మై బ్రదర్కి ఏమంటారు. ఇప్పుడు అదే నాకు కోపం వస్తుంటుంది మ్యామ్, హీరోయిన్లు మాత్రం కొంచెం పెళ్ళయ్యి కొంచెం పక్కకి వెళ్ళిపోయాక వాళ్ళని అమ్మ క్యారెక్టర్లో వేసేస్తారు. హీరోలు మాత్రం వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పటికీ ఎవరికి ఉంటారు. వాట్ యూ ఫీల్ మ్యామ్? తప్పు కదా. ఇప్పుడు మనకి జూలియా రాబర్ట్స్ ఉన్నారు, షీఈస్ హౌ ఓల్డ్ షీఈస్ నో, శాండ్రా బులక్ ఇస్ దేర్, హాలీవుడ్ యాక్టర్స్ అందరూ, వాళ్ళందరూ టాప్ హీరోయిన్స్ గా, దే స్టిల్ హీరోయిన్స్. That character is made for them, okay? That character, Sophia Loren gani వాళ్ళు కానీ ఆ క్యారెక్టర్, Audrey Hepburn, I used to like Audrey Hepburn and Sophia Loren so much those days. I used to see their films and all that. ఇక్కడ మనకు అలా ట్రెండ్ మన దేవుళ్ళే ఇద్దరు పిల్లలు పెట్టుకోవచ్చు. అవును అవును అవును. అయితే ఒక లేడీ చేస్తే వీళ్ళ అగ్రీ, అంతే అంతే కదా, అంతే కదా, చేయలేరు అసలు. ఆల్ టైమ్ మేల్ డామినేటెడ్ సొసైటీ ఇన్ ఆల్ ద వేస్. నౌ ఓన్లీ విమెన్ ఆర్ కమింగ్ అప్. అవును. నౌ ఈవెన్ 30% ఈవెన్ ప్రోగ్రెసివా మ్యామ్, కన్సర్వేటివా మైండ్ సెట్? బిందాస్ బిందాస్, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలంటారు, అంతే కదా. అంతే. సో ఇట్స్ స్టిల్ 30% విమెన్ బిల్ పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. ఇక్కడ విమెన్, ఓకే, ఇట్స్ ఆల్ మేల్ ఓరియంటెడ్ సొసైటీ, బట్ నౌ విమెన్ దిస్ జనరేషన్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అని కొంచెం ఓవర్గా కూడా వెళ్తున్నారులేండి, అది వేరే. స్ట్రాంగ్గా ఉండే చోట స్ట్రాంగ్గా ఉండాలి, కొంచెం ఓవర్గా వెళ్తున్నారు. దట్స్ ఆల్సో బ్యాడ్, నో? ఆఫ్టర్ ఆల్ ఉమెన్ హ్యాస్ టు బి ఉమెన్, అండ్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ మెన్. కరెక్ట్. దట్స్ మై వెరీ ట్రూ, వెరీ ట్రూ, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. Yes. మనకి తమిళనాడు పాలిటిక్స్లో తెలిసింది కదా, ఎంజీఆర్ గారు తర్వాత జయలలిత గారు షీ టుక్ ఓవర్ ద పార్టీ. స్ట్రాంగ్ స్ట్రాంగ్ పర్సన్, బట్ చాలా ఆవిడ వల్నరబుల్, సాఫ్ట్ అని కూడా అంటారు మ్యామ్. అవునండి పాపం, అంటే చాలా కష్టాలు పడ్డారు లాస్ట్. ఇస్ ఇట్ బికాస్ షీ వాజ్ సింగిల్ అలోన్? ఎస్. ఒక తోడు అవసరం కదా మ్యామ్ ప్రతి వాళ్ళకి. యా, కావాలి. సింగిల్గా ఉన్నా ఆవిడ ఒక షీ వాజ్ అండర్ వన్ కేజ్ లాగా. షీ వాజ్ నాట్ ఫ్రీ విత్ ఎవ్రీబడి, లైక్ ఓన్లీ ఇఫ్ షీ న్యూ పీపుల్, అండ్ వెరీ డిఫికల్ట్ టు మీట్ హర్. సో వెంటనే రాజశ్రీ గారు పెళ్ళి, షీ ఈజ్ రిలేటెడ్ టు మీ, రాజశ్రీ గారు వెడ్డింగ్, అబ్బాయి వెడ్డింగ్ మా కజిన్ సిస్టర్ అమ్మాయినే చేసుకున్నారు ఆయన, రాజశ్రీ గారు సన్ను. అప్పుడు వెడ్డింగ్కి వచ్చారు జయలలిత గారు. అప్పుడు నేను చూసి చాలా రోజులైంది. అప్పుడు ఏంటి నువ్వు రావటం లేదు, వై యూ డోంట్ కమ్ వస్తారండి. ఆఫ్టర్ 1.5 years షీ ఫెల్ ఇల్. దెన్ ఐ వెంట్ టు అపోలో టు సీ హర్. అట్లీస్ట్ షీ ఆస్క్ మీ వై యూ, బట్ ఐ కుడ్ సీ హర్. తంబి దొరే ఎంపీ అంతా ఉన్నారు, కూర్చొని ఒక 5-10 minutes కూర్చొని వచ్చేసాను నేను. దెన్ ఐ హర్డ్ షీ పాస్డ్ అవే. వెరీ సాడ్, వెరీ వెరీ సాడ్. ఐ ఫీల్ so much she was ruled and all that, and the end was very sad. అదే కదా మ్యామ్, what to do. కానీ తమిళనాడు పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యామ్, అనిపిస్తుంటుంది. జయలలిత గారు చాలా టాప్ నటిగా ఉన్నారు, సీనియర్ నటి. తర్వాత లత గారు వచ్చి లత గారిని మెంటర్ చేసిన గాడ్ ఫాదర్ ఎంజీఆర్ గారు. తర్వాత జయలలిత గారు మళ్ళీ షీ టుక్ ఓవర్, అండ్ పార్టీ పరంగా అన్ని విధాలా ఆవిడ దూసుకెళ్ళిపోయారు. ఎంజీఆర్ గారి జయలలిత గారి అసోసియేషన్ కొనసాగింది. ఎప్పుడైనా మీకు కొంచెం అభద్రత కాదు, తండ్రి దగ్గర పిల్లలకు కూడా ఉండొచ్చు, గాడ్ ఫాదర్ దగ్గర పిల్లలకి ఉండొచ్చు, ఫ్రెండ్ దగ్గర పిల్లలకి ఉండొచ్చు, ఎవరికైనా మీకు అలా అనిపించింది? లేదండి, జయలలిత గారితో డెఫినెట్గా అనిపించలేదు. నేను ఎంజీఆర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు జయలలిత గారు ఎంజీఆర్ గారితో యాక్ట్ చేయలేదు. అదర్వైజ్ షీ యూస్ టు బి ఫ్రెండ్లీ టు మీ, వీ యూస్ టు టాక్, అండ్ దట్స్ ఇట్. సో ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఓన్లీ షీ కేమ్ టు
ADMK when I went off to Singapore. రైట్ 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 So what is that for me to feel? అసలు అలాంటివి Nothing like that. ఒక ట్రెజర్ అండ్ ఎంజిఆర్ గారు ఎప్పుడూ చెప్పేవారు నీకు ఏది కావాలన్నా ఈజ్ టు ఆస్క్ మై మదర్ బాగుందా సింగపూర్ ఉంది బాగుందా ఏమైనా కావాలా. దట్ వాస్ నైస్ ఆఫ్ హిమ్ ఆల్వేస్. అండ్ 86 ఇప్పుడు జయలలిత గారు ఉన్నారు పార్టీలో అప్పుడు కూడా హీ కేమ్ ఐ టోల్డ్ హీ కేమ్ టు అపోలో అప్పుడు చెప్పారు ఇప్పుడు కూడా రాను కావాల్సి రా పొలిటిక్స్ ఐ విల్ టేక్ యూ. సో ఐ సెడ్ నో ఐ విల్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. ఐ డోంట్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎనీబడి. She wants to come. I don't know what she went through. యా అంటే దట్ వి డోంట్ నో We don't know. So he has to step into her shoes and see what she would have got. But I don't talk about it. But she also went through a lot of problems and all that. So she wanted a way, she came. And she succeeded, whatever she did. వాట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ అంటే యు మీన్ అంటే she was alone. అదే ఒక agony. ఇప్పుడు నేను కూడా my sons are abroad and all that. I have a set of friends. I will go for shooting 3 days. Then I'll say give me a gap of 2 days. I'll have my friends. I'll go out. Go and do. I have so many things to do. I have a office set up here. My younger son has got a factory in Malaysia. అవును Ready to eat. Uncle Sabas papadams. వేరే ఫ్లేవర్స్ లో. సో ఆఫీస్ ఇక్కడే ఉంది. సో ఐ గో టు ద ఆఫీస్. ఐ గో అది కూడా మీరు ఆల్ ఇన్ వన్ అయితే చేస్తాను.